వెల్కమ్ బ్యాక్. ప్రాంప్ట్స్ అంటే ఏంటి, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే ఏంటి అనేది అందరికీ ఉపయోగపడే విధంగా ఇంతకు ముందు 10 పార్ట్స్లోనూ మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఆ ఐడియాస్ని కొద్దిగా ముందుకు తీసుకెళ్తూ స్టోరీ టెల్లింగ్, క్రియేటివ్ రైటింగ్ ఈ 2 ఏరియాల్లో పనిచేస్తున్న వాళ్ళకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పనిచేసే ఈ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ ఎలా పనిచేస్తాయి అంటే చాట్‌జిపిటి లాంటివి కానివ్వండి, జెమినీ లాంటివి కానివ్వండి, గ్రాక్ లాంటివి కానివ్వండి, క్లాడ్ లాంటివి కానీ వాటెవర్ ద టూల్ ఈజ్ ఆఫ్ దేర్ చాయిస్. ఏఐ యాజ్ ఎ క్రియేటివ్ పార్ట్నర్గా మనకి ఎలా ఉపయోగపడుతుంది? ఏఐ అనేది మనం అటు పక్కన ఒక పర్సన్ ఉన్నట్టుగా ఆ ప్రాంప్ట్ తోటి మనం ఇంటరాక్ట్ అవుతూ ఉంటే మనకి పార్ట్నర్ లాగా క్రియేటివ్ ఐడియాస్ని షేర్ చేసుకోవడానికి లేదా బ్రెయిన్ స్టార్మ్ చేసుకోవడానికి, డిస్కస్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. తర్వాత ఈ ప్రాంప్ట్స్ మనకి లేని ఐడియాస్ని సజెస్ట్ చేయొచ్చు. మనం ఇచ్చిన ఐడియా తోటి ఆ స్టోరీని ఇంకా డెవలప్ చేయొచ్చు, పోయమ్స్ రాయొచ్చు, డైలాగ్స్ రాయొచ్చు, 2 క్యారెక్టర్స్ మధ్యలో. అలా మనం ఇఫ్ యూ ఇమాజిన్ 2 క్యారెక్టర్స్, ఎ టీచర్ అండ్ ఎ స్టూడెంట్, ఎ సైన్స్ టీచర్ అండ్ ఎ సైన్స్ స్టూడెంట్, ఎ టీచర్ అండ్ ఎ 5th grade స్టూడెంట్, ఇలా ఎలా మనం అనుకున్నా కానీ వాళ్ళ మధ్యన ఏం డైలాగ్ జరిగితే బాగుంటుందో, ఏం సందర్భం మనం చెప్పగలిగితే ఇట్ కెన్ డెవలప్ ద డైలాగ్స్. అలాగే పోయమ్స్ రాయగలుగుతాం. ఇక్కడ లాంగ్వేజ్ డస్ నాట్ మ్యాటర్. మీరు తెలుగు అంటే తెలుగు, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్, సాంస్క్రిట్ అయితే సాంస్క్రిట్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీరు ఏ లాంగ్వేజ్ లో చేయమంటే ఆ లాంగ్వేజ్ లో ఆ పని చేస్తాను అనమాట. యూ గైడ్ ద ఇమాజినేషన్ అండ్ ఇట్ రెస్పాండ్స్ అకార్డింగ్లీ. అలాగే బెడ్ టైమ్ స్టోరీస్ అబౌట్ ఎ స్పేస్ ట్రావెలింగ్ క్యాట్. చిన్నపిల్లలకి రోజు ఇంతకుముందు పుస్తకాల నుంచి స్టోరీస్ చదువుతూ ఉండేవాళ్ళు పేరెంట్స్. ఇప్పుడు ఆ పుస్తకాలు అవి చదవటం అనే దానికంటే కూడా ఇఫ్ యూ వాంట్ యూ కెన్ యాక్చువల్లీ క్రియేట్ ఎ స్టోరీ, యూ కెన్ యాక్చువల్లీ క్రియేట్ విజువల్స్ ఫర్ దట్ ఆల్సో టు హెల్ప్ చిల్డ్రన్. స్టోరీస్ డెవలప్ చేయడం కోసం, క్రియేట్ చేయడం కోసం ఎలా మనం ప్రాంప్ట్స్ ఎలా రాయాలి. అలాగే ఈ ప్రాంప్ట్స్నే మనం బిల్డింగ్ బ్లాక్స్ అనుకుంటాం. ఉదాహరణకి మన దగ్గర ఉన్న క్యారెక్టర్స్ ఏంటి, 1, 2, 3, 4 వాట్ ఎవర్ మీకు నంబర్. లెట్ us స్టార్ట్ స్మాల్. ఒక 2 క్యారెక్టర్సే ఉన్నాయి మన స్టోరీలో, 3 క్యారెక్టర్సే ఉన్నాయి మన స్టోరీలో. ఆ క్యారెక్టర్స్కి వాటిని డిస్క్రిప్షన్ ఇస్తాం. ఈ స్టోరీలో ఇక్కడ మనకి ఎగ్జాంపుల్గా ఒక డ్రాగన్ ఉందట, అది షై డ్రాగన్ అట, చాలా సిగ్గుపడుతూ ఉండే డ్రాగన్ అనమాట. సెట్టింగ్ ఏంటంటే ఇన్ ఏ ఫ్యూచరిస్టిక్ సిటీ, ఇప్పుడు కాదు ఫ్యూచర్లో ఏదో ఒక సిటీని ఇమాజిన్ చేసుకుని. ప్లాట్ ఏంటంటే ఇట్ లెర్న్స్ టు బి బ్రేవ్. షైగా ఉండే డ్రాగన్ బ్రేవ్ డ్రాగన్ అవుతుంది అనమాట. సో వీ కంబైన్ ఆల్ దీస్ ఐడియాస్ అండ్ స్టోరీని క్రియేట్ చేయమని అడుగుతాం. LLM కెన్ క్రియేట్ ఏ స్టోరీ అనమాట. ఎ లోన్లీ బర్డ్ ఇన్ న్యూయార్క్ మేక్స్ ఎ ఫ్రెండ్ అట, ఇది నెక్స్ట్ ఐడియా. ఒక హార్ట్ వార్మింగ్ టేల్ లాగా రావాలి, ఒక వెరీ కైండ్ అండ్ ఎమోషనల్ స్టోరీ డెవలప్ చేయమంటే AI కెన్ హెల్ప్ యూ డెవలప్ దట్ స్టోరీ అనమాట. ఆల్మోస్ట్ 100% అదే క్రియేట్ చేసి మనకి ఇచ్చేస్తుంది. తర్వాత ప్లేయింగ్ విత్ టోన్ అండ్ స్టైల్, ఏ టోన్లో మాట్లాడాలి, ఏ స్టైల్లో మాట్లాడాలి. సపోజ్ సేమ్ స్టోరీ డిఫరెంట్ స్టైల్స్లో మనం ఎలా జనరేట్ చేసి చూద్దాం. ఒక లైన్ ఇచ్చాం మనం, ఒక రోబోట్ న్యూయార్క్ సిటీలో కూర్చుని ఉంది, పార్క్లో కూర్చుని ఉంది. ఇట్ మేక్స్ ఎ ఫ్రెండ్ అండ్ ఇట్ ఫాల్స్ ఇన్ లవ్, ఇట్స్ ఎ వెరీ హార్ట్ వార్మింగ్ స్టోరీ అని అన్నాం అనుకోండి, అది లైన్ అనుకుందాం. దాన్ని ఇప్పుడు ఫన్నీగా చేయాలంటే ఒక టైప్ ఆఫ్ వర్డింగ్ తోటి మనకి స్టోరీ అంతా వచ్చేస్తుంది. సపోజ్ దాన్ని స్కేరీగా చేయమన్నారు అనుకోండి, స్కేరీ స్టోరీ చేయమన్నారు అనుకోండి, అలా వస్తుంది. లేదు ఫార్మల్గా జెంటిల్మెన్ అప్రోచ్ లో చేయాలనుకుంటే అలా వస్తుంది. టోన్ ట్రాన్స్ఫార్మ్స్ ద రీడర్స్ ఎక్స్పీరియన్స్. ఆ టోన్ ను బట్టి మనం ఆ స్టోరీని అర్థం చేసుకునే విధానం మారిపోద్ది. ఉదాహరణకి గోల్డీ లాక్స్ ఇస్ ఎ హారర్ స్టోరీ, అప్పుడు ఎలా చేయాలి? సిండ్రెల్లా ఆన్ మార్స్ విత్ స్పేస్ గ్లాస్ స్లిప్పర్స్. సిండరెల్లా ఫెయిరీ టేల్ స్టోరీలో చిన్న అమ్మాయి, ఆ అమ్మాయిని ఇప్పుడు మార్స్ మీద చూపించమంటున్నాము స్పేస్ గ్లాసెస్ తో, అప్పుడు ఆ స్టోరీని ఎలా క్రియేట్ చేస్తుంది. అలాగే మన చందమామ స్టోరీలను ఉంటాయి మనకు చిన్నప్పుడు ఉండే పుస్తకాలు, బాలమిత్ర, చందమామ, పంచతంత్ర, అలాంటి స్టోరీస్ లో మీకు కావాల్సిన సన్నివేశాన్ని మీరు చాట్‌జిపిటికి సప్లై చేయడం ద్వారా ప్రాబబ్లీ క్యారెక్టరైజేషన్ లో ఆ క్యారెక్టర్స్ ని విజువల్ గా చూపించడంలో కొద్దిగా ఇబ్బంది జరుగుతుందేమో, కానీ ఆ క్యారెక్టర్స్ డెవలప్ చేయడంలో లేదా స్టోరీని రాయటంలో, మీరు స్టోరీ ఇస్తే డైలాగ్స్ రాయటంలో మాత్రం LLMs ఆర్ వెరీ వెరీ సక్సెస్ఫుల్. చాలా జాగ్రత్త, చాలా కేపబుల్ గా చేస్తాయి అనమాట. పొయిట్రీ సంగతి ఏంటి? ఈ పొయిట్రీ మనం డైలాగ్స్ రాయటం ఎలాగో, స్టోరీ రాయటం ఎలాగో, పొయిట్రీ కూడా అలాగే. అయితే
ఇండియన్ లాంగ్వేజెస్ లో కొద్దిగా ఛందస్సు ఉంటుంది కాబట్టి అలా రాయటం కొద్దిగా కష్టం అవచ్చాము, కానీ కవితలు రాయటం మాత్రం ఈజీగా చేసేయగలరు. తర్వాత డైలాగ్స్ అండ్ రోల్ ప్లే ఫార్మ్స్. ఆస్క్ ఏఐ టు రైట్ ఎ కాన్వర్జేషన్. ఇద్దరు వ్యక్తుల మధ్య, రెండు క్యారెక్టర్స్ మధ్య, రెండు ఇన్స్ట్రుమెంట్స్ మధ్య, రెండు మిషన్స్ మధ్య, ఇట్ డజంట్ మ్యాటర్ హూ దీస్ టూ క్యారెక్టర్స్ ఆర్, ఆ రెండింటి మధ్య డైలాగ్ రాయమంటే సందర్భం చెప్తే రాస్తానమాట. గ్రేట్ ఫర్ డ్రామా, డిబేట్ ఆర్ లాంగ్వేజ్ ప్రాక్టీస్. లాంగ్వేజ్ కొత్తగా లాంగ్వేజ్ నేర్చుకునే వాళ్ళకి, సపోజ్ నేను సాంస్క్రిట్ నేర్చుకోవాలనుకుంటున్నాను. సాంస్క్రిట్ లో బ్రదరు, సిస్టరు, ఫ్రెండ్, మదరు, సన్ను, ఫాదరు, మదరు, వాళ్ళ మధ్య టిపికల్ డైలాగ్స్ డెవలప్ చేసుకుని ఆయా సందర్భాల్లో ఎలా మాట్లాడుకుంటారో దాన్ని మనం వీ కెన్ రీడ్ అండ్ అండర్స్టాండ్, వీ కెన్ స్టడీ అండ్ అండర్స్టాండ్. మనకి చదవటం కూడా ఎలా చదవాలో, అక్షరాలు ఎలా రాయాలో అంతా కూడా మనం స్టెప్ బై స్టెప్ నేర్చుకోవచ్చు అనమాట. డైలాగ్స్ బిట్వీన్ డిటెక్టివ్ అండ్ థీఫ్ ఎలా ఉంటుంది? ఆర్ ప్రాక్టీసింగ్ స్పానిష్ బై రోల్ ప్లేయింగ్ విత్ ఏఐ. ప్రాక్టీసింగ్ స్పానిష్, ఫర్ దట్ మ్యాటర్ స్పానిష్ అనే లాంగ్వేజ్ ఏముంది, వరల్డ్ లో ఉన్న వేలాది లాంగ్వేజెస్ లో వాట్ ఎవర్ లాంగ్వేజ్ యూ థింక్ ఆఫ్, most of the LLMs are capable of recognizing and dealing with those languages. All major languages of the world already ఈ LLMs తెలుసు అన్నమాట. కాబట్టి మనకి ముఖ్యంగా ఇండియాలో తమిళ్ నేర్చుకోవాలని ఉంది, కన్నడ నేర్చుకోవాలని ఉంది. యువర్ ఇమాజినేషన్ ఇస్ ద లిమిట్, యువర్ నీడ్ ఇస్ ద లిమిట్, అంతే. తర్వాత కంబైనింగ్ క్రియేటివ్ ప్రాంప్ట్స్ అంటే స్టోరీ టెల్లింగ్ కి సంబంధించిన ప్రాంప్ట్స్, పోయట్రీకి సంబంధించిన ప్రాంప్ట్స్, రోల్ ప్లేకి సంబంధించి అంటే క్యారెక్టరైజేషన్, నేను ఈ రోల్ ప్లే చేస్తాను, నువ్వు ఆ రోల్ ప్లే చేయి అనే అలాంటి సందర్భాల్లో మనం డెవలప్ చేసినవన్నీ కూడా మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకుంటూ ఆయా సందర్భాలకు కావాల్సినట్టుగా కొద్దిగా స్టోరీ ఉంటుంది, స్టోరీలో పోయిటరీ ఉంటుంది, తర్వాత రోల్ ప్లేతో డైలాగ్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా చేయొచ్చు అనమాట. ఎండ్లెస్ క్రియేటివిటీ ఈజ్ పాసిబుల్. అలాగే షెర్లాక్ హోమ్స్ డిబేట్స్ షేక్స్పియర్ ఇన్ ఏ పోయిమ్ ఫామ్. ఉదాహరణకి షెర్లాక్ హోమ్స్ అంటే డిటెక్టివ్ క్యారెక్టర్ కదా, ఆ డిటెక్టివ్ ని మనం ఏమంటున్నప్పుడు షేక్స్పియర్ పద్యాలు చదివి షేక్స్పియర్ పోయమ్స్ ని లేదా షేక్స్పియర్ తోటి డిబేట్ చేయమంటున్నాం. సో షేక్స్పియర్ లాంగ్వేజ్ ఒక రకంగా ఉంటుంది, షెర్లాక్ లాంగ్వేజ్ ఒక రకంగా ఉంటుంది. సో ద డిబేట్ బిట్వీన్ దెమ్ విల్ బి వెరీ ఇంట్రెస్టింగ్, జస్ట్ ఫర్ ఫన్. ఆర్ ర్యాప్ బ్యాటిల్ ప్లస్ డైనాసార్స్ ప్లస్ స్కూల్ లంచ్. అంటే ఏంటి, మీరు ఏ కాంబినేషన్ లో క్యారెక్టర్స్ ని ఐడెంటిఫై చేసి వాటిని ఒక సీన్ లోకి తీసుకొచ్చి ఆ సీన్ లో వాటి మధ్య బిహేవియర్ ఎలా ఉంటుందో, ఇమాజినరీ బిహేవియర్, ఆఫ్ కోర్స్ ఆల్ ఫిక్షనల్, ఆ ఫిక్షన్ ని క్రియేట్ చేయమంటే మీకు స్టోరీ లాగా చేయగలదు, పోయిటరీలో చేయగలదు, పోయిమ్స్ లాగా చేయగలదు, ఆ రోల్ ప్లే చేస్తూ డైలాగ్స్ రాయగలదు. సో దట్స్ ద బ్యూటీ ఆఫ్ క్రియేటివ్ వర్క్ బై LLMs. సో దానికి సూటబుల్ గా మనం మన ప్రాంప్టింగ్ ఎలా ఉండాలో మనం నేర్చుకోవాలన్నమాట. ఈ లెసన్ లో మనం సజెస్ట్ చేసినట్టుగా. తర్వాత రైట్ ఎ ఫెయిరీ టేల్ విత్ ఎ ట్విస్ట్ ఇన్ ద ఎండింగ్. అంటే ఎండ్ లో ఒక చిన్న ట్విస్ట్ పెడుతూ చేయమంటున్నాడు. రైట్ ఎ స్టోరీ ఇన్ 6 words ఓన్లీ. 6 words ఉండాలి. అది జనరల్ గా మనం ఒక సెంటెన్స్ అంటాం, ఆ సెంటెన్స్ లోనే కంప్లీట్ స్టోరీ ఉండాలి. మనకు ఉంటారు కదా కథ చెప్పేవాళ్ళు కదా చిన్నప్పుడు, రామాయణం అంటే లేదా ఇంకేదన్నా కథ అంటే కొట్టే కట్టే తెచ్చే 3 పదాలతో అయిపోయింది కదా అనేవాళ్ళు జోక్ గా. అంటే ఏంటంటే లెంత్ డస్ నాట్ మ్యాటర్, దాన్ని మీరు ఏం కమ్యూనికేట్ చేస్తున్నారు, ఏ విషయాన్ని కమ్యూనికేట్ చేస్తున్నారు, ఆ స్టోరీ లైన్ ఏంటి అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట. టర్న్ మై డ్రీమ్ ఇంటూ ఎ షార్ట్ ప్లే అన్నారు అనుకోండి, మీ డ్రీమ్ ఏంటో కొద్దిగా నేరేట్ చేస్తే షార్ట్ ప్లే వచ్చేస్తుంది. హెమింగ్వేస్ 6 word స్టోరీ ఏమనుంది, ఫర్ సేల్ బేబీ షూస్ నెవర్ వాన్. అంటే ఇది 2 రకాలుగా అర్థం చేసుకోవచ్చు. ఈ షూస్ ని ఎప్పుడు వాడలేదని అర్థం చేసుకోవచ్చు, ఈ షూస్ అరిగిపోవని అర్థం చేసుకోవచ్చు, అలా అనమాట. అలాగే టు సమ్మరైజ్ దిస్ డిస్కషన్ ఆఫ్ క్రియేటివిటీ, క్రియేటింగ్ ఆర్ట్ వర్క్, ఆర్ట్ ఫార్మ్స్ ఏదైనా కానీ ఆర్ట్ వర్క్ ని క్రియేట్ చేయాలంటే AI ఈజ్ డెఫినెట్లీ ఎ వెరీ పవర్ఫుల్ పార్ట్నర్ గా మీతో పనిచేయగలదు. ప్రాంప్ట్స్ గైడ్ క్యారెక్టర్స్, టోన్, స్టైల్ అండ్ ఫార్మ్. ఎక్స్పెరిమెంటింగ్ లీడ్స్ టు సర్ప్రైజింగ్ రిజల్ట్స్. ఆఫ్ కోర్స్ ఎనీ ప్రాంప్ట్ తోటి మనకి ఇదే ఎక్స్పీరియన్స్ ఉంటుంది. వీ స్టార్ట్ వన్ వే and eventually it may lead to some other results, some other refinements, and more refinements, more comprehensive responses. So I hope
you are getting a hang of what these prompts are and how to play with them, how to make them, how to refine them, how to create templates, how to create templates that can be used again and again, both for your regular work as well as some creative work. Some creative work that may uh, that may be your inner passion. So this is the time to bring it out, and this is the time to learn new languages. This is the time to practice in different contexts. I want to talk to my boss tomorrow on this issue. Help me debate. Help me debate. I'm going to participate in a college discussion, college debate, elocution competitions. Help me uh, articulate my points. Things like that. Things like that. But you can role play. You can treat AI as your partner, collaborator, teacher, guide, coach, assistant, whatever way you want. It can do it. Thank you.